వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆఫ్ ద రికార్డ్. పశ్చిమ గోదావరి జిల్లాలో ఆ నియోజకవర్గంలో జనసేన పార్టీకి అన్యాయం జరుగుతుందా? కూటమి పొత్తు ధర్మంలో సీటు త్యాగం చేసిన ఆ పార్టీకి న్యాయం జరగలేదా? దీంతో నియోజకవర్గంలో రోజు రోజుకు అసంతృప్తి పెరిగిపోతుందా? టీడీపీ గెలుపు కోసం కష్టపడినా తనను గుర్తించడం లేదని జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఆవేదన చెందుతున్నారా? నామినేటెడ్ పదవి వస్తుందని ఆశించినా భంగపాటు ఎదురవుతుందా? ఎందుకేంటి ఆ నియోజకవర్గం? ఎవరా నిరాశ చెందుతున్న జనసేన పార్టీ ఇన్ఛార్జ్? లెట్స్ వాచ్ ది స్టోరీ. గోదావరి జిల్లాలో ఉండి నియోజకవర్గ రాజకీయాలకు ప్రత్యేక స్థానం. గత ఎన్నికల్లో ఉండి నియోజకవర్గంలో రాజకీయాలు రసవత్తరంగా జరిగాయి. కూటమి నుంచి ఎవరు బరిలోకి దిగుతారు అన్నది ఉత్కంఠగా మారింది. వైసీపీ సిట్టింగ్ ఎంపీగా ఉన్న రఘురామకృష్ణంరాజు టీడీపీకి దగ్గరై అదే పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ప్రకటించుకున్నారు. మరోవైపు టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజు మరోసారి పోటీ చేయాలనే ఆలోచనతో ఉన్నప్పటికీ పొత్తులో ఉండి నియోజకవర్గం టికెట్ను అధిష్టానం రఘురామకృష్ణంరాజుకు కేటాయించింది. ట్రిపుల్-ఆర్కు టికెట్ ఇవ్వటాన్ని వ్యతిరేకించిన రామరాజు వర్గానికి అప్పట్లో అధిష్టానం సర్ది చెప్పింది. ఎన్నికల్లో అందరూ కలిసి ముందుకు వెళ్లి ట్రిపుల్-ఆర్ను గెలిపించాలని హితబోధ చేసింది. ఈ నేపథ్యంలో ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఆశించిన జనసేన అభ్యర్థి నాగరాజుకు భంగపాటు తప్పలేదు. అయితే ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉండి నియోజకవర్గం నుంచి తన టికెట్ను త్యాగం చేసిన మంతెన రామరాజుకు టీడీపీ ఏపీ ఐఐసీ చైర్మన్ పదవిని కట్టబెట్టింది. ఉండి నుంచి గెలుపొందిన రఘురామకృష్ణంరాజుకు అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవిని ఇచ్చారు. ఇంతవరకు బాగానే ఉన్న రఘురామకృష్ణంరాజు కోసం త్యాగం చేసిన జనసేన నాయకులకు మాత్రం భంగపాటే ఎదురైంది. టికెట్టును త్యాగం చేయడంతో పాటు ట్రిపుల్-ఆర్ గెలుపు కోసం పూర్తి స్థాయిలో కృషి చేసినప్పటికీ తమకు తగిన గుర్తింపు లభించలేదని జనసేన నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. పొత్తు ధర్మంలో భాగంగా వ్యవహరించినప్పటికీ పట్టించుకునే నాథుడే కరువయ్యారని వాపోతున్నారట. ఇవన్నీ చూస్తున్న నియోజకవర్గ ప్రజలకు జనసేన ఇబ్బందులు పడుతోందని అర్థమవుతోందట. నామినేటెడ్ పదవి కోసం ఎదురుచూస్తున్న ఉండి నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ నాగరాజుకు ప్రతిసారి నిరాశ ఎదురవుతోందట. కూటమిలో భాగంగా టికెట్టును త్యాగం చేసిన తనకు గుర్తింపు లభించడం లేదని నాగరాజు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. 2022లో జనసేన పార్టీలో చేరిన నాగరాజు 2023లో ఉండి నియోజకవర్గానికి జనసేన ఇన్ఛార్జిగా నియమితులయ్యారు. ఆ తర్వాత నియోజకవర్గంలోని 72 గ్రామాల్లో పర్యటించి పార్టీని బలోపేతం చేశారు. పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లటానికి అనేక కార్యక్రమాలు చేపట్టారు. గ్రామస్థాయి నుంచి కమిటీల ఏర్పాటు చేసి సమర్థవంతంగా పార్టీ కోసం పనిచేశారన్న పేరు తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి ఉండి నియోజకవర్గం టికెట్ ఆశించారు. అయితే 3 పార్టీల పొత్తులో భాగంగా ఉండిని టీడీపీకి కేటాయించారు. దీంతో నాగరాజు ఎమ్మెల్యేగా పోటీ చేయటం సాధ్యం కాలేదు. అయితే పార్టీ అధిష్టానం ఆదేశాలతో నాగరాజు ట్రిపుల్-ఆర్ గెలుపు కోసం పనిచేయాల్సి వచ్చింది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైనప్పటికీ నాగరాజుకు న్యాయం చేస్తామని టీడీపీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోయిందట. గతంలో టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న మంతెన రామరాజుతో కలిసి రాజకీయం చేసిన నాగరాజు అనంతరం జనసేన పార్టీలో చేరి సొంతంగా ఎదిగారు. పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యధిక ఓటు బ్యాంకు ఉన్న శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో నాగరాజుకు మంచి నామినేటెడ్ పదవి వస్తుందని ఆ సామాజిక వర్గం ఎదురుచూస్తోంది. ఒక్క ఉండి నియోజకవర్గంలోని 42,000కు పైగా శెట్టిబలిజ ఓటర్లు ఉన్నారు. ఈ లెక్కలతోనే నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించిన నాగరాజు 3 పార్టీలు కూటమిగా జతకట్టడంతో నిరాశకు గురయ్యారు. టికెట్ దక్కకపోగా ఆశించిన ఏఎంసీ పదవి సొంతం కాలేదట. ఈ పదవి టీడీపీకి చెందిన కృష్ణంరాజుకు దక్కింది. పోనీ డీసీఎంఎస్ పదవైనా దక్కుతుందని అనుకున్నప్పటికీ అది సాధ్యం కాలేదట. ఆశించిన 2 పదవులు దక్కకపోవడంతో కనీసం గోదావరి జిల్లాల గ్రంథాలయ సంస్థల చైర్మన్ పదవైనా ఇస్తారని అందరూ ఎదురుచూశారు. ఈ పదవైనా నాగరాజుకు దక్కుతుందా లేదా అన్న సస్పెన్స్ కొనసాగుతోంది. తన సీటు త్యాగం చేసిన నాగరాజుకు నామినేటెడ్ పదవి ఇవ్వకుండా అన్నీ టీడీపీకే కట్టబెడుతున్నారని జన సైనికులు మండిపడుతున్నారట. ఇలా ఉండి నియోజకవర్గం జనసేన పార్టీలో అసంతృప్తి జ్వాలలు పెరుగుతున్నాయట. ఈ వ్యవహారంపై కూటమి పెద్దలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.